యా. సో భవిష్యత్తు శాస్త్రం అని అంటారు, ఎస్కటాలజీ గురించి. సో దీంట్లో మనం ఒకటి గమనించాలి. భవిష్యత్తు శాస్త్రం ఇది ఏంటి అనంటే, ఇది క్రమబద్ధ దేవశాస్త్రములో చివరి లెసన్ అన్నమాట. లాస్ట్ లెసన్. సో దీన్ని గ్రీక్ లాంగ్వేజ్ లో 2 పదాల కలయికనే 2 పదాలు కలయిక ఏమైతే ఉంటుంది, ఎస్కటా ఎస్కెటో అని లేకపోతే ఎస్కెటాలజీ, ఎస్కెటాస్ అని అంటారనమాట. సో ఎస్కెటాస్ తర్వాత లోగోస్, ఈ 2 పదాలని కలిపితే ఎస్కెటాలజీ అవుతుంది. రైట్. లోగోస్ లోగోస్ అని అంటే శాస్త్రము అని అర్థం. ఎస్కటాస్ అని అంటే అంతిమ విషయాల గురించి స్టడీ చేసేది ఎస్కటాస్. అంటే ఇప్పుడు ఎస్కటాలజీలో దేన్ని డీల్ చేయబోతున్నాము అని అంటే, అంతిమంగా చివరిగా జరిగే విషయాలు ఏమైతే జరగబోతున్నాయో దాని గురించి స్టడీ చేసేదే ఎస్కటాలజీ. సో ఈ 2 పదాలు కలిపితే ఏమవుతుంది అని అంటే, అంతిమ విషయాల శాస్త్రం గురించి చెప్పేదే భవిష్యత్తు శాస్త్రం. అంటే ఇంకో మాటలో చెప్పాలంటే యుగాంత శాస్త్రం అని కూడా అని అంటారు. యుగాంత శాస్త్రం. ఈ ఈ శాస్త్రానికి సంబంధించి అనేకులు చాలా మంది ఏమంటారు అంటే, ఆ 2 విపరీత ధోరణులు పాటిస్తారు. నౌ యూ కెన్ హియర్ మీ రైట్. సో 2 విపరీత ధోరణులు అంటే రెండు రెండు రకాలుగా వాళ్ళు అర్థం చేసుకుంటారు. కొందరు ఆ వేరే చాలా ఇంపార్టెంట్ విషయాలను సైతం పూర్తిగా పక్కకు పెట్టేసి కేవలం భవిష్యత్తు శాస్త్రం మీదనే వారి మనసును నిలుపుతారనమాట. అంటే ఇంపార్టెంట్ విషయాలని పక్కన పెట్టేసి ఫౌండేషన్స్ ని, ప్రిన్సిపల్స్ ని, వీటన్నిటిని పక్కన పెట్టేసి కేవలం భవిష్యత్ అంటే ముందు ఏమైతే జరగబోతుందో దాని మీద మాత్రమే ఫోకస్ చేస్తారు. అలాంటి బ్యాచ్ ఒకటి. ఇంకా కొంతమంది ఏం చేస్తారు అనంటే, రెండవ గ్రూప్ వాళ్ళు ఇది అంత ప్రాముఖ్యం కాదు, దీని గురించి అంత ఆలోచన చేయాల్సినంత అవసరం లేదు, ఇందులో చాలా విషయాలు నిర్దిష్టంగా లేవు, అంటే అర్థం కావు మనం చదివితే, కాబట్టి దీని గురించి నేర్చుకోవాల్సిన అవసరం లేదని చాలా టేక్ ఇట్ ఈజీగా నిర్లక్ష్యం చేస్తారనమాట రెండవ గ్రూప్ వాళ్ళు. ఒకరేమో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు, కానీ ప్రిన్సిపల్స్ ని, ఫౌండేషన్స్ ని పక్కన పెట్టి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. రెండో వాళ్ళేమో ఇది అంత అవసరం లేదు, దీని గురించి అర్థం చేసుకుంటే నాకు అర్థం కాదు, ఎందుకనంటే ఇవన్నీ అలంకారికంగా లేకపోతే అర్థం కాని భాషలో అర్థం కాని విషయాలతో రాయబడ్డాయి కాబట్టి దీని గురించి స్టడీ చేయాల్సిన అవసరం లేదు అని కొంతమంది అనుకుంటా ఉంటారు. అయితే అంటే ఇట్లాంటి వారికి ప్రకటన గ్రంథ పఠనం అంటేనే ఒక ఒక పీడకలలాగా ఉంటుందన్నమాట. అసలుకి కొంతమంది ప్రకటన గ్రంథాన్ని మోస్ట్ నెగ్లెక్టెడ్ బుక్‌గా భావిస్తారు కొంతమంది. ప్రకటన గ్రంథం. మనలో కూడా మనం ఎక్కువ సువార్తలు, లేకపోతే పత్రికలు, లేకపోతే పాత నిబంధనలో అయితే ప్రవక్తల గ్రంథాలు, లేకపోతే కీర్తనలు, జ్ఞాన గ్రంథాలు, దీని మీద ఎక్కువ ఫోకస్ ఎళ్తుంది గానీ, సో ప్రకటన గ్రంథం అనేది చాలా తక్కువ సార్లు, లేకపోతే తక్కువ టైం గూడా దాన్ని వెచ్చిస్తారు. అందుకే ఎక్కువ మెసేజెస్‌లో ఎవరైనా మెసేజెస్ చెప్పినా, లేకపోతే ఎవరైనా దాని గురించి స్టడీ చేస్తున్నా గూడా చర్చెస్‌లో ఎక్కువ ప్రకటన గ్రంథం గురించి ధ్యానం చేసి చెప్పిన దాఖలాలు చాలా చాలా తక్కువనమాట. అందుకే భవిష్యత్తు శాస్త్రం, ఈ ఎస్కటాలజీ అనేది ఏమైతే ఉందో, మన అంతిమ వ్యక్తిగత వాస్తవాలైన మరణం గురించి, మాధ్యమిక స్థితి గురించి, మహిమ పరచడం గురించి ఇందులో చాలా స్పష్టంగా రాయబడతాయి. మరణం గురించి తెలియాలన్నా, మన స్థితి గురించి తెలియాలన్నా,
లేకపోతే మన గ్లోరిఫికేషన్ ఎలా జరుగుతుందో తెలియాలన్నా వీ హ్యావ్ టు రీడ్. ఖచ్చితంగా భవిష్యత్తు శాస్త్రం గురించి మనందరికీ అర్థం కావాలి. లేకపోతే మనం అంటే మనం సరిగ్గా భవిష్యత్తు శాస్త్రాన్ని అర్థం చేసుకోలేం అనేది మనం అర్థం చేసుకోవాలి. సో అందుకే ఈ ఈ భవిష్యత్తు శాస్త్రం గురించి బైబిల్లో కొన్ని వేరే పదాలు కూడా, పర్యాయ పదాలు కూడా వాడబడ్డాయి. ఓకే. సో 3 టైప్స్ ఆఫ్ వర్డ్స్ వాడబడ్డాయి. అదేంటంటే ఒకటి కడవరి దినములు అని వ్రాయబడింది. కడవరి దినములు. 1 తిమోతి 4:1 ప్రకారం. రెండో వర్డ్ ఏంటి? ఈ ఈ భవిష్యత్తు శాస్త్రం గురించి చెప్పే పదం ఏంటి అనంటే అంత్య దినములు అని కూడా వాడబడింది. 2 తిమోతి 3 అలాగే 2 పేతురు 3 1 యోహాను 2 వీటన్ని రెఫరెన్సెస్ చూస్తే అంత్య దినములు అనే ఒక పదం వాడబడింది. ఇదేంటి? దేన్ని సూచిస్తుంది అంటే భవిష్యత్ శాస్త్రం గురించి సూచిస్తుంది. ఇంకోటి ఏంటి అనంటే అంతిమం, అంతం అనే పదం కూడా వాడబడింది. ఈ 3 పదాలు చెప్పేది ఎవరి గురించి అంటే, ఏ డాక్ట్రిన్ గురించి అనంటే, ఏ కాన్సెప్ట్ గురించి అనంటే భవిష్యత్తు శాస్త్రం గురించి ఈ 3 పదాలు చెప్తున్నాయి. కడవరి దినములన్నా, అంత్య దినములన్నా, అంతమన్నా ఈ 3 పదాలు భవిష్యత్ ఎస్కటాలజీ గురించి మాట్లాడుతున్నాయి అనేది మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అయితే ఈ ఈ భవిష్యత్తు శాస్త్రం గురించి ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. నేను చదవాలనుకుంటున్నాను. నేను ధ్యానం చేయాలనుకుంటున్నాను. అయితే మెథడ్స్ ఏంటి? మెథడ్స్ ఎలాగా నేను చదవాలి అనే ఒకవేళ ప్రశ్న మనం వేసుకుంటే దేర్ ఆర్ సెవరల్ మెథడ్స్ ఆర్ దేర్. చాలా మెథడ్స్ ఉన్నాయి. దాంట్లో ఏంటి అనంటే వ్యక్తిగత భవిష్యత్తు శాస్త్రం లేకపోతే ప్రాపంచిక భవిష్యత్తు శాస్త్రం అన్నది జాన్ మెకాథర్ లేకపోతే రిచర్డ్ మేహు లేకపోతే బిబ్లికల్ డాక్టర్ అనే వీరు అంటే ఈ పుస్తకాల్లో కొంతమంది బైబిల్ పండితులు, థియోలాజియన్స్ పర్సనల్ ఎస్కటాలజీ అండ్ కాస్మిక్ ఎస్కటాలజీ అనే పుస్తకాలను రాశారు. కాబట్టి ఆ పుస్తకాలు చదివితే మనకు ఎస్కటాలజీ అంటే ఏంటో మనకు అర్థం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. రెండోది ఏంటి అంటే ఇజ్రాయేల్ భవిష్యత్తు, సంఘ భవిష్యత్తు, అన్యజనుల భవిష్యత్తు లేకపోతే లోకమంతటి భవిష్యత్తు వీటన్నిటి గురించి కూడా మనం అర్థం చేసుకోవాలి. చూడండి, భవిష్యత్తు శాస్త్రం అంటే కేవలం మనం ఏమనుకుంటామంటే యేసు ప్రభు వస్తున్నాడు, యేసు ప్రభు రెండో రాకడలో వస్తాడు, అందరినీ తీసుకొని పోతాడు, నరకానికి వేయబడతారు కొంతమంది పరలోకానికి లేకపోతే నిత్య రాజ్యానికి తీసుకొని వెళ్తారు, సాతాను నాశనం అవుతాడు, ఇంతే మనకు తెలిసింది. అయితే ఈ భవిష్యత్తు శాస్త్రంలో మనం చాలా కోణాల్లో నుంచి ఆలోచన చేయాలి. భవిష్యత్తు శాస్త్రం గురించి ఇప్పుడు ప్రభువుని నమ్ముకున్న తర్వాత నా వ్యక్తిగత భవిష్యత్తు ఏంటి? ఎవరు చెప్తారు ఈ కాన్సెప్ట్ గురించి అంటే ఎస్కటాలజీ చెప్పిద్ది. ఇప్పుడు వరల్డ్ భవిష్యత్తు ఏంటి? ప్రపంచంలో జరుగుతున్న ఈ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ ప్రజల గురించి వీరి భవిష్యత్తు ఏంటో నాకు తెలియాలి అని అంటే వీరు అంతిమంగా చేరే ప్రయాణం లేకపోతే అంతిమంగా వెళ్ళే ఆ గోల్ ఏమైతే ఉందో, ఆ స్థలం ఏమైతే ఉందో వారి గురించి నాకు అర్థం కావాలి అని అంటే నాకు ఎస్కటాలజీ ఏంటో అర్థం కావాలి. ఇజ్రాయెల్ భవిష్యత్తు ఏంటి? సంఘ భవిష్యత్తు, అన్యజనులు వీటన్నిటి గురించి చెప్పేది ఎవరు అని అంటే ఎస్కటాలజీ చెప్పేది. ఎస్కటాలజీ అంటే ఒక రకమైన ఎస్కటాలజీ, చాలా ఉన్నాయి ఎస్కటాలజీస్. పర్సనల్ ఎస్కటాలజీ, కాస్మిక్ ఎస్కటాలజీ, తర్వాత క్రొనలాజికల్ ఎస్కటాలజీ అంటే కాలక్రమానుగత భవిష్యత్తు శాస్త్రం అన్నమాట ఇది. ఓకే, టైం బై టైం ఏం జరిగింది అనేది దాన్ని ఎస్కటాలజీ. రైట్, ఇంకొక ఎస్కటాలజీ స్టడీ చేయాలి, బిబ్లికల్ ఎస్కటాలజీ. సో అంటే ఇప్పుడు నేను ఏ ఎస్కటాలజీ గురించి నేర్చుకుంటున్నాను అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే రైట్, నేను ఏ ఎస్కటాలజీ గురించి ధ్యానం చేస్తున్నాను అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఎస్కటాలజీ అంటేనే కొంతమంది అదే ఎవరైనా ఎస్కటాలజీ గురించి ప్రీచ్ చేస్తున్నారని అనుకోండి, సో అది పర్సనల్ ఎస్కటాలజీయా లేకపోతే కాస్మిక్ ఎస్కటాలజీనా లేకపోతే క్రొనలాజికల్ ఎస్కటాలజీనా లేకపోతే బిబ్లికల్ ఎస్కటాలజీనా? దీన్ని అంత వ్యత్యాసంగా సపరేట్ చేసి మనం ఆలోచన చేస్తే తప్ప
నిజమైన ఎస్కటాలజీ, బైబిల్ ప్రకారంగా ఎస్కటాలజీ ఏంటో నాకు అర్థమయ్యే ప్రసక్తే లేదు అనేది మనం అర్థం చేసుకోవాలి. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ వీటన్నిటి ఏంటి కొత్త కొత్త పదాలని మనం వాడాం. అయితే ఉదాహరణకి ఎగ్జాంపుల్గా చూడండి. పాత నిబంధన భవిష్యత్తు శాస్త్రం, యేసుక్రీస్తు భవిష్యత్తు శాస్త్రం, పౌలు భవిష్యత్తు శాస్త్రం, యోహాను భవిష్యత్తు శాస్త్రం, ఇట్లాంటివి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడడం జరిగింది. ఒక్కొక్క కాన్సెప్ట్ తో మాట్లాడడం జరిగింది. ఒక్కొక్క సందర్భంలో మాట్లాడడం జరిగింది. సో ఈ ఈ పాత నిబంధన వేరే కాలంలో జరిగింది. యేసు ప్రభువు ఒక కాలంలో ఉన్నారు. తర్వాత పౌలు గారు ఇంకొక కాలంలో, లేకపోతే యోహాన్, టైం డిఫరెన్సెస్ ఉన్నాయన్నమాట. సో మనం కాలక్రమానుగత భవిష్యత్తు శాస్త్ర పద్ధతిని ప్రధానంగా అనుసరిస్తూ ఏం చేస్తామనంటే, మిగతా వాటన్నిటిని ఏమైతే పాత నిబంధన, లేకపోతే యేసుక్రీస్తు కాలంలో, లేకపోతే పౌలు గారు ఉన్న టైంలో, లేకపోతే యోహాన్ గారు ఉన్న టైంలో, వీటన్నిటిని మిళితం చేసి మనం ఏం చేస్తామంటే బిబ్లికల్ ఎస్కటాలజీని మనం స్టడీ చేస్తాం. అంటే బిబ్లికల్ ఎస్కటాలజీ అనేది ఏంటి అనంటే, ఇది పాత నిబంధన భవిష్యత్తు శాస్త్రం గురించి, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన భవిష్యత్తు శాస్త్రం గురించి, పౌలు గారు చెప్పిన భవిష్యత్తు శాస్త్రం గురించి, అలాగే యోహాను గారు చెప్పిన తన పుస్తకంలో, ఆ పత్రికల్లో, సువార్తల్లో ఏమైతే ఆ కాన్సెప్ట్ ని చెప్పాడో వీటన్నిటిని యాడ్ చేసి మనం ఏం చేస్తామనంటే వి విల్ స్టడీ ద ఎస్కటాలజీ. ఇది చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పౌలు ఎస్కటాలజీ మాత్రమే నేను తీసుకొని ఇదే ఎస్కటాలజీ అని చెప్పడానికి లేదు. దీని గురించి ఇది ఎస్కటాలజీ అంటే ఇదే, ఇంకా నాకు ఈ ఎస్కటాలజీ అంత మొత్తం అర్థమైపోయింది అనడానికి లేదు. మనం పాత నిబంధనలో ఏం చెప్పారు, యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారు, పౌలు గారు ఏం చెప్పారు, శిష్యులు ఏం చెప్పారు, చివరి యోహాన్ గారు ఏం చెప్పారు, ఇవన్నీ యాడ్ చేసి మనం ఏం చేస్తామనంటే వి విల్ కమ్ టు వన్ కంక్లూజన్ అనేది మనం అర్థం చేసుకోవాలి. అయితే అసలు క్రైస్తవులు భవిష్యత్తు శాస్త్రాన్ని ఎందుకు పఠించాలి, ఎందుకు అర్థం చేసుకోవాలి, ఎందుకు చదవాలి, ఎందుకు తెలుసుకోవాలి అని అంటే దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఓకే, చాలా చాలా రీజన్స్ ఉన్నాయి. అవి చూడడానికి ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ రీజన్ ఏంటి అని అంటే, నెంబర్ 1, భవిష్యత్ కాల విషయాలను చదివే వారికి, లేకపోతే వినేవారికి, లేకపోతే దాన్ని అర్థం చేసుకునే వారికి ప్రత్యేకమైన దీవెనలు ఉన్నాయి కాబట్టి మనం దీని గురించి అర్థం చేసుకోవాలి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం ప్రకారం, లేకపోతే 22వ అధ్యాయం 7వ వచనం ప్రకారం, అక్కడ ఎవరైతే ఎస్కటాలజీ గురించి నేర్చుకోవాలనుకుంటున్నారో వారికి ఆశీర్వాదాలు ఉన్నాయి, వారికి దీవెనలు ఉన్నాయి అని ప్రభువే సెలవిచ్చాడు. కాబట్టి క్రైస్తవుడు అన్నవాడు ఎవరైతే ఉన్నారో ప్రభువు గురించి మాత్రమే కాదు, బైబిల్ గురించి మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ దేవుడు గురించి మాత్రమే కాదు, లేకపోతే పాప శాస్త్రం, లేకపోతే సంఘ శాస్త్రం, వీటన్నిటి గురించే కాదు, ఖచ్చితంగా క్రైస్తవుడు భవిష్యత్తు శాస్త్రం గురించి కూడా తెలుసుకొని ఉండాలి. రైట్. రెండవ రీజన్ ఏంటి, భవిష్యత్తు శాస్త్రాన్ని ఎందుకు చదవాలి అని అంటే, లేఖనమంతా అంటే బైబిల్లో ఉన్న వాక్యం అంతా ఏమైతే ఉందో క్రైస్తవునికి ప్రయోజనకరమై ఉంది. ప్రకటన గ్రంథం కూడా లేఖనం అని నేను భావిస్తే ఖచ్చితంగా నేను ప్రకటన గ్రంథం యొక్క సారాంశాన్ని, ఆ సారాన్ని ఏమైతే ఉందో దాన్ని నేను ఏం చేయాలి అని అంటే నేను తెలుసుకోవాలి, నేను ధ్యానం చేయాలి, నేను అధ్యయనం చేయాలి. ఓకే, అందుకే బైబిల్ ప్రకారం మనం గమనిస్తే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచు, లేకపోతే పశ్చాత్తాపపడే ఎవరైనా వ్యక్తి ఉంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి పరిశుద్ధుడు అన్నమాట. పరిశుద్ధుడుగా తీర్చబడతాడు, నీతిమంతుడిగా తీర్చబడతాడు. సో పరిశుద్ధులు అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు బైబిల్ లేఖనంలో నుంచి వచ్చే ఆ ప్రయోజనాన్ని ఎవరైనా పోగొట్టుకుంటారా? ఖచ్చితంగా ఎవరు పోగొట్టుకోరు.
దాంట్లో నుంచి ఉన్న సారాన్ని నేను ఖచ్చితంగా సారాంశాన్ని దేవుడు ఏం చెప్పబోతున్నాడో, ఏం జరుగుతాయో, దీనికి అర్థం ఏంటో, ఈ వర్డ్‌కి అర్థం ఏంటో, ఈ సెంటెన్స్‌కి అర్థమైందో, ఏ కాలంలో చెందింది, ఎవరి గురించి చెప్తా ఉన్నారు, ఎందుకు చెప్పారు, వీటన్నిటిని అర్థం చేసుకోగలగాలి మనం అందరం. ఆ ప్రయోజనం మనం తెలుసుకోవాలి. రైట్? దీస్ ఆర్ ద 2 రీజన్స్. నంబర్ 3, ఈ అంశం ఏమైతే ఉందో, ఈ ఎస్కటాలజీ అనే అంశం దేవుడు చాలా ప్రాముఖ్యమైనదిగా దీన్ని మనందరికీ చూపిస్తున్నాడు. ఎందుకంటే లేఖనాల్లో చాలా భవిష్యత్ విషయాలు ఉన్నాయి. భవిష్యత్తు గురించి ఉన్న విషయాలు బైబిల్‌లో చాలా ఉన్నాయి. చెప్పినవాడు ఎవరు అనంటే, తన ఊపిరి చేత రాయించిన వాడు ఎవరు అనంటే దేవుడే. దేవుడే దీన్ని చెప్పాడు కాబట్టి, ఖచ్చితంగా మనం ఎస్కటాలజీ గురించి మనకు తెలియాలన్నమాట. అందుకే బైబిల్‌లో 66 గ్రంథాలుంటే, అందులో 94% 94 అంటే 62 బుక్స్‌లో ఉండేది 66, దాంట్లో 62 గ్రంథాలలో భవిష్యత్ కాల సమాచారం ఉంది. భవిష్యత్ సమాచారం ఉంది. ఓకే. ఏ పుస్తకాల్లో లేవునంటే రూతు గ్రంథంలో లేదు, పరమగీతంలో, ఫిలోమోను పత్రికలో, మూడో యోహానులో మాత్రమే ఎస్కటాలజీ గురించిన కాన్సెప్ట్ లేదు. మిగతా 62 బుక్స్‌లో భవిష్యత్ కాల సమాచారం లేకపోతే దాని గురించి కాన్సెప్ట్ గురించి ఉందన్నమాట. ఇది ఎవరు చెప్పారు అనంటే జాన్ మెకాథర్ అని చెప్పాడన్నమాట. క్రైస్ట్ ప్రొఫెటిక్ ప్లాన్స్ అనే పుస్తకంలో పేజ్ నంబర్ 14లో ఈ అంశాన్ని మనం చూడొచ్చు. రైట్. ఇంకా ఏంటి అనంటే ఇంకా దేనికి ప్రయోజనకరమై ఉందనంటే బైబిల్‌లో 27% అంటే 8,352 వచనాలు ఏమైతే ఉన్నాయో, ఆ వచనాలన్నీ ప్రవచనాత్మకమైన విషయాలు. అంటే జరగబోయే విషయాలు. బైబిల్‌లో మొత్తం వచనాలు ఎన్ని అనంటే 31,124 వర్సెస్ ఉన్నాయి. 31,124 వచనాలుంటే మొత్తం బైబిల్‌లో, దాంట్లో 8,000 ప్రవచనాలే ఉన్నాయన్నమాట. అందుకు చాలా ఇంపార్టెంట్ ఇది. దాన్ని నేను వదిలేస్తే, దాని గురించి నేను అర్థం చేసుకోకపోతే ఎలాగా అది నాకు ప్రయోజనకరమై ఉంటుంది? ఇది మనం అర్థం చేసుకోవాలి. రైట్? ఇంకొకటి ఇప్పుడు 8,300 వచనాలు భవిష్యత్తు శాస్త్రం గురించి రాయబడితే, దాంట్లో ఆ 8,000లో 1,800 వచనాలు ఏమైతే ఉన్నాయో, 1,800 వర్సెస్ కేవలం రెండో రాకడ గురించి మాత్రమే రాశారు. ఉండేది 8,000, దాంట్లో 1,800 దాదాపు 2,000 వచనాలు యేసు ప్రభు యొక్క రెండో రాకడ గురించి రాయబడ్డాయి. అందుకు చాలా ఇంపార్టెంట్. రైట్? కొత్త నిబంధన 9 మంది గ్రంథకర్తలు ఎవరైతే ఉన్నారో, ఆ 9 మంది యేసుక్రీస్తు రెండో రాకడ గురించి రాశారు. యేసుక్రీస్తు ప్రభువారు పాపమంతా భరించడానికి ఆయన ఈ లోకానికి మొదటి రాకడలో ఆయన వచ్చారు. అయితే ఆయన ఆరోహమై ఎళ్ళిపోయిన తర్వాత, ఆయన సింహాసనమందు కుడిపార్శ్వమున కూర్చునిన తర్వాత పరిపాలన చేస్తున్నాడు. ఆయన రెండవసారి వస్తాడు అని 9 మంది న్యూ టెస్టమెంట్ ప్రీచర్స్, న్యూ టెస్టమెంట్‌కి సంబంధించిన రచయితలు ఎంఫసైజ్ చేస్తారు. అందుకే చాలా చాలా ఇంపార్టెంట్ ఎస్కెటాలజీ. రైట్? బైబిల్‌లో రక్షణ శాస్త్రం తర్వాత అంటే సొటీరియాలజీ, రక్షణ శాస్త్రం కదా! సొటీరియాలజీ అంటారు. రైట్? ఈ రక్షణ శాస్త్రం తర్వాత అతి పెద్ద శాస్త్రం, చాలా పెద్ద శాస్త్రం ఏంటనంటే, చాలా బిగ్గెస్ట్ చాప్టర్స్ ఉన్న శాస్త్రం ఏంటంటే భవిష్యత్తు శాస్త్రం. అందుకే ఈ భవిష్యత్తు శాస్త్రం గురించి ఈరోజు కొంత మాత్రమే మనం చెప్పుకుంటాం. కొద్దిగా మాత్రమే. నెక్స్ట్ వీక్ అది నేను కంటిన్యూ చేస్తాను. అండ్ 4th రీజన్ ఎందుకు క్రైస్తవులు ఎస్కటాలజీ గురించి చదవాలి అనంటే, ప్రవచనాల్లో ప్రభువు నిజ మహిమను మనం చూస్తాం కాబట్టి. రైట్? ప్రభువు యొక్క నిజమైన స్వరూపాన్ని, నిజమైన మహిమ ఏమైతే ఉంటుందో దాన్ని మనం చూస్తాం.
రైట్? మనం చూస్తాం. ఎలాగా? ఎలాగా మనం చూస్తామనంటే, యేసుక్రీస్తు ప్రభువారు మొదటి రాకడలో శరీర ధారణంలో దూతల కంటే తక్కువ వాడిగా, దరిద్రుడిగా మనందరి కోసం ఆయన తక్కువ చేయబడ్డాడు. అయితే రెండవ రాకడలో ఆయన రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా తన మహిమను కనపరుచుకుంటాడు. దాన్ని మనం చూస్తాం. దాన్ని మనం ఆస్వాదిస్తాం. దాన్ని మనం అర్థం చేసుకుంటాం అన్నమాట. ఓకే. దిస్ ఈస్ ద ఫోర్త్ రీజన్. అండ్ ఫిఫ్త్ రీజన్ ఈస్ ఏంటి అనంటే ప్రవచన పఠనం. ప్రవచనం గురించి స్టడీ ఏదైతే ఉందో అది సువార్త ప్రకటన గురించి ఓకే. ఏం చేస్తుందనంటే పెంపొందిస్తుందనమాట. భవిష్యత్తు శాస్త్రం గురించి నేను బాగా అర్థం చేసుకోగలిగితే నాకు సువార్త అంటే ఏంటో అర్థమవుతుంది. సువార్త అంటే ఏంటో, సువార్త యొక్క ఇంపార్టెన్స్ అంటే ఏంటో, సువార్తని నేను ఎలా ప్రీచ్ చేయాలో, ఎలా నేను అర్థం చేసుకోవాలో, ఎలాగా నేను అన్వయించుకోవాలో నాకు అర్థమవుతుంది. రైట్? ఇది ఆహ్, 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 మనం అర్థం చేసుకోకపోతే మనం మన మిషియాలజీ ఏమైతే మనం ఆహ్, సువార్త మనం ప్రకటిస్తున్నామో, సువార్థికుడిగా ఎక్కడికైనా ఎళ్ళాలనుకుంటున్నప్పుడు మనకు భారం లేకోకుండా ఉంటుంది. ఈ రోజుల్లో చాలా మందికి అంటే ముందు రోజుల్లో ఉన్న తృష్ణ, ముందు రోజుల్లో ఎలాగైతే ప్రజలు దేవుడి కోసం సువార్త నేను ప్రకటించాలా, అలా ఉండాలి, ఇలా ఉండాలని వాళ్ళు త్యాగం జేసి, వాళ్ళ ఫ్యామిలీస్‌ని గూడా వదిలేసి కొంతమంది ఫ్యామిలీస్‌తో సహా సువార్త ప్రకటించడానికి అంత తృష్ణ కలిగిన వాళ్ళు ఆ రోజుల్లో, ఈ రోజుల్లో అసలు మిషనరీస్ చాలా తక్కువైపోయారనమాట. దేవుడి కోసం తమకు తాము సమర్పించుకొని సువార్త ప్రకటించే వాళ్ళు ఎందుకు తక్కువైపోయారు అంటే దానికి చాలా రీజన్స్ ఉండొచ్చు. అయితే దాంట్లో వన్ ఆఫ్ ద రీజన్ ఏంటి అనంటే మనకు, మనకు డాక్ట్రిన్స్ సరిగ్గా తెలియకపోవడం వల్ల, దేవుడంటే ఎవరో, లేఖనాలంటే ఏంటో, ముఖ్యంగా భవిష్యత్తు శాస్త్రం అంటే ఏంటో, ఏం జరగబోతుందో నాకర్థం గావట్లేదు కాబట్టి, నాకు మిషన్స్ అంటే నాకర్థం గావట్లేదు. ప్రభువు కోసం నన్ను నేను త్యాగం జేసుకొని, ప్రభువు కోసం నేను ముందుకు పోలేకున్నాను అనేది మనం అర్థం జేసుకోవాలి. ముందుకు నేను పోలేకున్నాను. కొంతమంది క్రైస్తవులు ఈ భవిష్యత్తు శాస్త్రం గురించి అర్థం చేసుకోక వాళ్ళేమంటారు అనంటే ప్రభువుని నమ్ముకుంటారు. బాగా ఆరాధన జేస్తారు. మంచిగా అంతా పరిచర్య అంతా బాగా జేస్తారు. అయినా వాళ్ళు నమ్మేదేంటి అనంటే, నా ఆత్మ ఏమవుతుందో, నా ఫ్యూచర్ ఏంటో నాకు అర్థం గావట్లేదు అనే మాటను నేను చాలా సార్లు విన్నాను. చాలా క్రిస్టియన్స్ ప్రభువుని నమ్ముకున్న వాళ్ళే ఈ మాటను పలకడం మనం చూసా. నేనైతే చాలా సార్లు గమనించాను. ఎందుకు అనంటే దే డోంట్ నో ఫ్యూచర్ గురించి ఏంటో వాళ్ళకి తెలీదు. భవిష్యత్తు శాస్త్రం అంటే ఏంటో కూడా వాళ్ళకి తెలీదు. ఎందుకనంటే ఎప్పుడైనా మనం మన చర్చెస్‌లో లేకపోతే ఎప్పుడైనా మనం బైబిల్ స్టడీస్‌లో దాని గురించి ధ్యానం చేస్తే కదా మనకర్థమయ్యేది. ఇది ఆహ్, మనలో ఈ రోజుల్లో కొంచెం మనం దాంట్లో వెనుకంజ వేస్తున్నాం అనేది దట్ ఈస్ మై ఒపీనియన్. రైట్? హ్మ్. ఇంకోటేంటనంటే, ఈ ఎస్కటాలజీ ఏమైతే ఉందో, ఈ ఎస్కటాలజీ నాకర్థమైతే, ఈ ఎస్కటాలజీ విశ్వాసిని పవిత్రపరిచి సరియైన ప్రాధాన్యతలు, సరియంగా వాట్ ఆర్ ద ఇంపార్టెన్స్ ప్రాధాన్యతలను ఏర్పరుస్తుందనమాట ఎస్కటాలజీ. నేను ఏ దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదనేది నాకర్థమయ్యేది దేనివల్ల అనంటే, ఎస్కటాలజీ నాకు బాగా అర్థమైనప్పుడు తెలుస్తుంది. దానికి రెఫరెన్సెస్ నేను ఆల్రెడీ ఇచ్చాను. ఆ రెఫరెన్సెస్ నేను గ్రూప్‌లో షేర్ చేశాను ఆ ఫైలు. సో, యూ కెన్ రీడ్ థట్. రైట్. ఇంకోటేంటి అనంటే, సెవెంత్ రీజన్ ఏంటి అనంటే, ప్రవచన పఠనం అంటే ఈ భవిష్యత్తు శాస్త్రం గురించి నేను అర్థం చేసుకోవడం వల్ల నాకర్థమయ్యేది ఏంటి అనంటే, నిరీక్షణ లేని యుగంలో నిరీక్షణను కలుగజేస్తుంది ఈ ఎస్కటాలజీ. అవును. హోప్ లేదు. ఏమవుతుందో, నా జీవితం అయిపోతుందో, నా జీవితం యొక్క పర్పస్ ఏంటో, లేకపోతే న న నేను మరణించిన తర్వాత ఏమైపోతాను, లేకపోతే ఇట్లాంటి నిరీక్షణ లేని యుగంలో, ఆన్సర్స్ లేని యుగంలో నిరీక్షణను, హోప్‌ని కలుగజేసేది ఏంటి అనంటే ఎస్కటాలజీ కలుగజేస్తుంది. హోప్. ఓకే. అండ్ ఎయిత్ రీజన్ చూడండి. ఈ ఎస్కటాలజీ వాక్య విరోధ మత విశ్వాసాలకు అంటే తప్పుడు బోధలకు, అసత్య ప్రవక్తలకు
వ్యతిరేకంగా మనం పోరాడటానికి మనలను సిద్ధపరుస్తుందన్నమాట. ఈ ఎస్కటాలజీలో అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు ఏం బోధిస్తారు? ఎలాగా మనుషుల్ని త్రిప్పుతారు? ఎలాగా వారు వాళ్ళ కాన్సెప్ట్స్ ఏంటి? ఇవన్నీ మనకి ఎక్కడ తెలుస్తాయనంటే, ఎలాగా వారు మోసం చేస్తారు ప్రజల్ని అనంటే ఎస్కటాలజీ మనకు చెప్తుంది. ఎస్కటాలజీ చెప్పిద్ది. అందుకే క్రైస్తవులు అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, క్రైస్తవులు ఖచ్చితంగా ఎస్కటాలజీ గురించి నేర్చుకోవాలి. రైట్? అండ్ అంటే ఎందుకు అంటే ఆ పాయింట్ ఎందుకు చెప్పాను అనంటే, సో 19th సెంచరీలో అంటే 19th సెంచరీ ముగింపులో ఒక గ్రూప్ అంటే యెహోవా సాక్షులు అనే గ్రూప్ వచ్చి వాళ్ళు ఏం చేశారంటే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో ఉన్న ఆ 1,44,000 మంది ఎవరైతే ఉన్నారో వారందరూ మేమే ఇంక ఎవ్వరు పరలోకానికి, ఎవ్వరు నిత్య రాజ్యానికి వెళ్ళరు అని వాళ్ళు చెప్తా ఉన్నారనమాట. ఓకే. ఓకే. అర్థమవుతుంది కదా! సో, ఇప్పుడు యెహోవా సాక్షులు అన్న వాళ్ళు 1,44,000 మంది వారే నిత్య రాజ్యానికి అర్హులైతే, మిగతా వాళ్ళెవరు? అంటే ఇట్లాంటి అబద్ధపు బోధలు గురించి అది అంటే వారిని ఎదిరించి లేకపోతే వారికి సత్య బోధను లేకపోతే మన సంఘంలో, మన ఊరిలో, బైబిల్ స్టడీస్‌లో సత్యవాక్యం నేను ఎలా ప్రీచ్ చేయగలను? నాకు నాకు ఇట్లాంటివి తెలియకపోతే అందుకే నేనేం జేయాలనంటే, ఎస్కటాలజీ గురించి, భవిష్యత్తు శాస్త్రం గురించి నేర్చుకోవాలి. ఓకే. కొంతమంది, కొంతమంది చాలా తెలివైన వాళ్ళు మీరు వినింటారు ఆల్రెడీ. అదేంటనంటే కొంతమంది ఫాల్స్ ప్రాఫిట్స్ అసత్య ప్రవక్తలు. లాస్ట్ టైము మనం ఆహ్, ఎక్లీషియాలజీ అనే ఈ క్లాస్‌లో బోధకులంటే ఎవరు? పరిచారకులంటే ఎవరు? ప్రవక్తలంటే ఎవరు? అపోస్తులులంటే ఎవరు? మనం చూసాం. ఓకే. సో, కొంతమంది బైబిల్‌లో ఉన్న ప్రవక్తలు, బైబిల్‌లో ఉన్న ఆహ్, ప్రాఫెట్ అంటే ఆ ప్రవక్తలకున్న లక్షణాలు గాకుండా వేరే కొంతమంది కొత్త ప్రవక్తలు, అబద్ధ ప్రవక్తలు, బైబిల్‌కి విరుద్ధమైన ప్రవక్తలు వాళ్ళొచ్చి భవిష్యత్ కాలానికి యేసు ప్రభువు ఇంకా 2050 సంవత్సరంలో వచ్చేస్తాడు. అంతా రెడీగుండండి. మీరు విరింటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ట్రంప్ వచ్చిన తర్వాత ఇంక ట్రంప్ వచ్చేసాడు. యేసుప్రభు రాకడొచ్చేసింది. ట్రంప్ యాంటీ క్రైస్ట్ ఇట్లాంటి విషయాలు జెప్పేసి తేదీలు గూడా నిర్ణయించారు కొంతమంది. తేదీలు గూడా నిర్ణయించారు. కొంతమంది నిజమేమో అని నమ్మేసి చాలా మంది ఏం జేశారు అనంటే చాలా భయపడ్డారనమాట. సో, అందుకే ఎస్కటాలజీ గురించి నేర్చుకోవాలి. అందుకే భవిష్యత్తు శాస్త్రం గురించి స్టడీ జేయాల. రైట్. ఎవరు నిజం జెప్తున్నారు? ఎవరు అబద్ధం జెప్తున్నారు? అసలు బైబుల్ ఏం చెప్తా ఉంది? ఇవన్నీ కంపేర్ చేసుకొని మనం అర్థం జేసుకోవడానికి ప్రయత్నం జేయాలి. రైట్. నైన్త్ రీజన్ ఈస్ ప్రతి లేఖనాన్ని మనం పొరపాట్లు లేకుండా, తప్పులు లేకోకుండా సరియైన విధంగా వివరించాలి. అర్థం జేసుకోవాలి, అన్వయించుకోవాలి. వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అలాగా వచనం నేను తెలుగులో చదివేస్తే నాకు అర్థమైపోతుంది అనుకోవడం చాలా, చాలా, చాలా పెద్ద నేరం. ఎందుకు అనంటే గ్రంథకర్త ఒక ఉద్దేశంతో ఆ వచనాన్ని రాశారు. గ్రంథకర్త ప్రజలకి వివరిస్తున్న ఆ సందర్భం వేరు. రైట్. దేవుడు ఒక ఉద్దేశంతో ఆ వచనాన్ని రాయించాడు. అందులో ఉన్న సత్యం వేరు. దాన్ని నేను అర్థం చేసుకోకుండా ఇది ఏ సందర్భంలో వాడబడింది? ఎవరు రాశారు? ఎందుకు రాశారు? ఎవరికి చెప్తున్నారు? దాంట్లో సత్యం ఏంటి? ఇప్పుడు నేనేమి అర్థం చేసుకోవాలా? ఈ విషయాల్ని పక్కన పెట్టేసి నాకు వాక్యం అర్థమైపోయింది అని నేను అనుకుంటే నేను ఒక భ్రమలో ఉన్నాను. నేను సత్యంలో లేను. నేనేదో మిస్ అవుతున్నాను అని నేను అర్థం చేసుకోవాలి. అందుకే ఒక వ్యక్తి ఇలా అన్నాడు. ఏమన్నాడు అనంటే, ఎప్పుడైతే వాక్య సత్యాన్ని నేను మిస్ అవుతున్నానో, ఎప్పుడైతే నేను వాక్యంలో ఉన్న సత్యాన్ని నేను మిస్ అవుతున్నానో, అప్పుడు ఆ వాక్యం ఎవరు? దేవుడు కదా! నేను దేవుణ్ణి మిస్ అవుతున్నాను అని చెప్పాడు ఒక వ్యక్తి. ఓకే. వెన్ ఐ యామ్ మిస్సింగ్ ది వర్డ్ ఆఫ్ గాడ్, ఐ యామ్ మిస్సింగ్ గాడ్. నేను దేవుడినే మిస్ అవుతున్నాను.
అందుకే చాలా సీరియస్‌గా, చాలా చాలా క్లారిటీగా ఆ! చ మనం చాలా జాగ్రత్తగా మనం అర్థం జేసుకోవాలనమాట. ఆ వచనం ఏంటో నాకు అర్థం కావాలంటే చాలా చాలా పుస్తకాలున్నాయి. దాన్ని గ్రీకు, హీబ్రూ లేకపోతే అరామిక్ భాషలు నేర్చుకొని చాలా మంది కామెంటరీస్ రాసారు. కష్టపడి రాసారు. సో, వాటన్నిటిని మనం చదువుకోవాలి. ఆ సత్యం వారు ఇలా చెప్పారు. అయితే ఇప్పుడు నేను ఈ ఈ మోడ్రన్ ఏజ్‌కి ఇది నాకెలాగా అర్థమవుతుంది? ఎలాగ నేను అన్వయించుకోవాలి అనేది చాలా స్పష్టంగా నేను అర్థం చేసుకోవాలి. రైట్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. రెండో తిమోతి రెండవ గ్రంథం రెండవ రెండవ అధ్యాయం 15 వచనం ప్రకారం పొరపాట్లు లేకోకుండా నేను వివరించగలగాలి, అర్థం చేసుకోగలగాలి, తర్వాత అన్వయించుకోవాలన్నమాట. రైట్. 10థ్ ఏంటి అనంటే చివరి రీజన్ క్రైస్తవులు ఎందుకు భవిష్యత్తు శాస్త్రాన్ని అర్థం చేసుకోవాలి అనంటే బైబుల్‌లో ప్రాధాన్యత లేని, పనికిరాని విషయాలు ఏవీ లేవు. ఫస్ట్ పాయింట్ అది గుర్తుపెట్టుకోవాలి మనం. పనికిరాని విషయాలు బైబుల్‌లో లేవు. కొంతమంది మత్తయి సువార్త ఒకటో అధ్యాయం అసలు చదవరు. దాని గురించి అధ్యయనం చేయరు. ఏ గ్రంథకర్త కూడా లేకపోతే ఈ ఈ అంటే ఈ రోజుల్లో క్రిస్మస్ మెసేజుల్లో మీరు వింటా ఉంటారు. ఎవరైనా ఇప్పటి వరకు అతి తక్కువ ఒకటో, రెండో, మూడో మెసేజులు మాత్రమే మత్తయి సువార్త ఒకటో అధ్యాయం లేకపోతే లూకా సువార్త మూడో అధ్యాయం మీద వారు ధ్యానం చాలా చాలా తక్కువ. ఎవ్వరు ధ్యానం జేయరు. ఎందుకనంటే అది నాకేంటి అదంతా వంశావళుల గురించి. దాంట్లో ఏముంది? దీంట్లో నుంచి వాక్యం ఏం తీస్తాం? దీంట్లో నుంచి వాక్యాన్ని ఏం అన్వయించుకుంటాం అని చాలామంది పక్కన పెడతా ఉంటారు. ఫస్ట్ మన మైండ్‌లో నుంచి ఒక ఆలోచన, ఒక చెడ్డ ఆలోచనని పక్కన పెట్టేసేయాలి. అదేంటి అనంటే బైబుల్‌లో ప్రాధాన్యత లేని లేకపోతే పనికిరాని విషయాలు లేవు ఫస్ట్ పాయింట్. అది మనం అర్థం జేసుకోవాలి. ఓకే. బైబుల్‌లో విశ్వాసులకు ఆహ్, చా ఆప్షనల్ థింగ్స్ అంటే ఆప్షనల్ ఇది మంచిది. దీని తర్వాత ఇది మంచిది. ఈ వచనం మంచిది. నెక్స్ట్ వచనం సరిగ్గా బాలేదిది. మూడో వచనం బావుంది. నేను ఒకటో వచనాన్నే సరిగ్గా అట్లాంటి ఆప్షనల్‌గా చదవడానికి కాదు బైబుల్. ఓకే. ఆప్షనల్‌గా మనం చూజ్ చేస్తున్న ఈ రోజుల్లో మనం చేసే తప్పేంటి అనంటే బైబుల్‌లో అసలు బైబుల్‌నే ఆప్షనల్‌గా తీసుకుంటా ఉంటారు. అయితే ఇంకోటేంటంటే బైబుల్‌నే ఆప్షనల్‌గా తీసుకుంటే, ఆ బైబుల్‌లో కూడా ఉన్న 31,000 వచనాలుంటే దాంట్లో కూడా సెలెక్టెడ్ వర్సెస్ అన్నమాట. పెళ్ళికొక వర్స్ ఉంటుంది. ఓకే. సో, తర్వాత జాబ్‌కొక వర్స్. తర్వాత ఏమన్నా అంటే కృంగుబాటు లేకపోతే బాధ అప్పుడు ఇంకొక వరుసలనమాట. అంటే మిగతా వరుసలు మనం చదవమా అనంటే దానికి ఆన్సరు మనకు బైబుల్ మీద అంత ఇంట్రెస్ట్ ఉందన్నమాట. బైబుల్ అంటే మనం అంత ఇష్టపడుతున్నాం. అందుకే మనం మనం వెనుకంజలో సరిగ్గా అర్థం చేసుకోలేం. సరిగ్గా పఠించలేం. సరిగ్గా ఆరాధన కూడా చేయలేం. వాక్యం నాకు సరిగ్గా అర్థం కానప్పుడు నేను పరిచర్య ఎట్లా జేస్తా? వాక్యం నాకు సరిగ్గా అర్థం కానప్పుడు నేను ఆరాధన ఎట్లా చేస్తాను? వాక్యం నేను సరిగ్గా అర్థం చేసుకున్నప్పుడు నేను బోధిస్తాను? వాక్యం సరిగ్గా నేను సెలెక్టెడ్ వర్సెస్ నాకట్లా అర్థమవుతుంది. అండ్ నేను ఆప్షనల్‌గా అంటే ఇది మల్టిపుల్ చాయిస్ లాగా ఏ కాకపోతే బి, బి కాకపోతే సి, సి కాకపోతే డి ఇలా ఆప్షనల్స్‌గా నేను తీసుకుంటూ పోతుంటే నేనెప్పటికి బాగుపడతాను? నేను ఎప్పుడు సువార్త ప్రకటిస్తాను? ఎప్పుడు ప్రజల్ని రక్షిస్తాను? ఎప్పుడు నన్ను చూసి దేవుడు సంతోషిస్తాడు? ఈ ప్రశ్నలన్నీ మనం వేసుకోవాలి. అందుకే పౌలు గారు దేవుని సంకల్పమంతా బోధించాడు. పౌలు గారు ఆప్షనల్‌గా బోధించలే ఆయన. సంకల్పం మొత్తం, సారాంశం మొత్తం, వివరణ మొత్తం బోధించాడన్నమాట ఆయన. ఇది మనం అర్థం జేసుకోవాలి. ఇందులో మనం సరిగ్గా లేకపోతే మనం అంటే కొంచెం వెనుకంజలో ఉన్నామనేది మనం అర్థం జేసుకోవాలి. అయితే ఇవన్నీ ఈ రీజన్స్ అన్నీ చదివిన తర్వాత ఇప్పుడు మన స్పందన ఎలా ఉండాలి? మన స్పందన ఏంటి? ఇప్పుడు నేనేం జేయాలి? అనే ప్రశ్న ఒకవేళ అడిగితే శ్రద్ధతో మెలకువగా ఉండాలి. అంటే నిద్ర మేలుకో అని గాదక్కడ. అంటే అదే మన 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 ఆలోచనలన్నీ ఏంటి అనంటే మెలకువ అనంటే నిద్ర మేలుకోవడం అని అనుకుంటాం. అక్కడే ఉండిపోయాం మనం. మెలకువ అనేది చాలా సందర్భాలలో వాడతారనమాట. ఇక్కడ మెలకువ అనే మాట నిద్ర గురించి గాదు. మెలకువ అనంటే మైండ్‌ని కొంచెం కాన్సంట్రేషన్ చేసి నెగ్లెక్ట్ జేయకోకుండా ఉండాలి అనే అర్థంతో రాయబడింది. శ్రద్ధతో మెలకువగా ఉండాలి.
ఇంకోటి ఏంటి అంటే సిద్ధంగా ఉండాలి. మూడోది ఏంటి అంటే సేవ చేస్తూ ఉండాలి. ఈ 3 పాయింట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చేయాల్సిన పాయింట్ శ్రద్ధతో మెలకువగా ఉండాలి, సిద్ధంగా ఉండాలి, అలాగే సేవ చేయాలి. రైట్? అయితే ఓవర్ వ్యూ ఒకసారి మనం చూడ్డానికి ప్రయత్నం చేద్దాం. ఓవర్ వ్యూ. యా, రైట్. ఇంతవరకు మీకు అర్థమైందా కొంచెం అయినా? ఓకే, వాయిస్ క్లారిటీ ఉంది కదా? ఇంతవరకు మీకు అర్థమైందా? ఎనీబడి కెన్ రెస్పాండ్. అర్థమైంది సార్, క్లారిటీగా ఉంది సార్. యా. సో నా ఇప్పుడు ఎస్కటాలజీ ఎందుకు చదవాలి, అసలు క్రైస్తవుడు ఎందుకు ఫోకస్ చేయాలి, ఇప్పుడు నేను ఏం చేయాలి, ఏ స్పందన చూపించాలి అనేది మనం చూసాం. ఇప్పుడు ఏంటంటే సెకండ్ లెసన్ లో ఈ ఎస్కటాలజీలో ప్రవచన సంఘటనల యొక్క అవలోకనం అని అంటే ఓవర్ వ్యూ ఆఫ్ ప్రాఫెటిక్ ఈవెంట్. అంటే ప్రవక్తలు చాలా చెప్పారు, చాలా సంఘటనలు జరిగాయి, దాని గురించి మొత్తం ఒక రకంగా నాకు అర్థం కావాలంటే ఎలాగని నేను అర్థం చేసుకోవాలనంటే ఫస్ట్ వన్ ఎలాగనంటే ఫస్ట్ సంఘము ఎత్తబడటం, ర్యాప్చర్ అని అంటారు దాన్ని. ఓకే, దాని తర్వాత సంఘమునకు క్రీస్తు ఎప్పుడైతే సంఘం ఎత్తబడుతుందో ఆ సంఘానికి క్రీస్తు తీర్పు తీరుస్తాడు, జడ్జిమెంట్ సీట్ ఆఫ్ క్రైస్ట్ అంటారు దాన్ని. దాని తర్వాత 7 ఏండ్ల శ్రమకాలం. ఓకే, తర్వాత క్రీస్తు భూమిపైకి రెండోసారి రావడం. ఓకే, రిటర్న్ ఆఫ్ క్రైస్ట్ అని అంటారు దాన్ని. అది జరిగిన తర్వాత క్రీస్తు యొక్క సహస్ర పాలన అంటే 1000 ఏండ్ల పాలన ఉంది కదా, ఆ 1000 ఏండ్ల పాలన జరిగింది. దాని తర్వాత పాపుల అంతిమ తీర్పు జరుగుతుంది, పాపుల అంతిమ తీర్పు. దాని తర్వాత దేవుని నిత్య రాజ్యము లేదా నిత్య స్థితి, ఎటర్నల్ కింగ్డమ్ ఉండిపోతుంది. ఓకే, అంటే ఇప్పుడు ఈ భవిష్యత్తు శాస్త్రంలో 7 లెసన్స్, పాయింట్స్ అని మనం స్టడీ చేస్తాం. ఒకటి ర్యాప్చర్ గురించి, సంఘం ఎత్తబడటం గురించి, 7 ఏండ్ల శ్రమకాలం గురించి, తర్వాత క్రీస్తు భూమిపైకి రెండోసారి రావడం గురించి, 1000 ఏండ్ల పరిపాలన గురించి, పాపుల అంతిమ తీర్పు గురించి, తర్వాత నిత్య రాజ్యం గురించి మనం స్టడీ చేస్తాం. ఈ ఎస్కటాలజీలో ఇవి జరిగేది, ఇవి మనం స్టడీ చేయబోతున్నాం. ఓకే, అంటే వీటితో పాటు ఇవేనా, మిగతావి లేవా అని అంటే ఇంకా ఉన్నాయి, దీంట్లో సమకూర్చబడి ఉన్నాయి అన్నమాట. ఓకే, రైట్. సో అయితే ఈ భవిష్యత్తు శాస్త్రం యొక్క వ్యవస్థలు, ఆర్గనైజేషన్స్ లేకపోతే సిస్టమ్స్ ఏమైతే ఉన్నాయో అవేంటి అని అంటే ఇలా ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటంటే ప్రీమిలియనిజం అని అంటారు, పూర్వ సహస్రాబ్దివాదం అని అంటారు. అంటే 1000 ఏండ్ల పరిపాలన జరక్క ముందు ఏం జరుగుతుంది అనేది చెప్పేది, అది వాదం అన్నమాట. తర్వాత 1000 ఏండ్ల పరిపాలన అయిపోయిన తర్వాత ఏం జరుగుతుంది, అది ఇంకో వాదం అన్నమాట. ఇంకోటి ఏంటంటే అసలు 1000 ఏండ్ల పరిపాలనే లేదు అని చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఓకే, సో ఈ వ్యవస్థల భవిష్యత్తు శాస్త్రంలో ప్రాథమిక వాదములు అంటే కొంతమంది 1000 ఏండ్ల పరిపాలనకు ముందు జరుగుతుంది రెండో రాకడ అని చెప్పేవాళ్ళు కొంతమంది ఏమో 1000 ఏండ్ల పరిపాలన జరిగిన తర్వాత రెండో రాకడ వస్తుందని కొంతమంది, అసలు 1000 ఏండ్ల పరిపాలన లేదు అని చెప్పేవాళ్ళు కొంతమంది అనమాట. ఓకే, ఇది వాదాలు అనమాట. దీంట్లో ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు అని దట్ ఈస్ యువర్ డెసిషన్. ఓకే, దట్ ఈస్ యువర్ డెసిషన్. అయితే వాక్యం ప్రకారం మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం, రైట్. ఇంకోటి ఏంటంటే ఈ భవిష్యత్తు శాస్త్రంలో మనం 2 థియాలజీల గురించి నేర్చుకుంటాం, 2 దేవశాస్త్రం. ఒకటి కవనెంట్ నిబంధన దేవశాస్త్రం గురించి నేర్చుకుంటాం. ఓకే, దాంట్లో ఇది రెండో పాయింట్. ఇంకోటి ఏంటంటే డిస్పెన్షనాలిజం అని అంటారు, యుగ సంబంధిత దేవశాస్త్రం అని అంటారు. ఆ థియాలజీ గురించి కూడా మనం నేర్చుకుంటాం ఈ ఎస్కటాలజీలోనే. ఓకే, ఏం టెన్షన్ పడాల్సిన అవసరం, స్లోగా మనం వెళ్దాం, స్లోగా. ఇది వెరీ బిగ్ చాప్టర్, అవసరమైతే 3 వీక్స్ కూడా మనం టైం తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం, రైట్. యా, ఇంతవరకు సెకండ్ లెసన్ వరకు అర్థమైందా? సెకండ్ లెసన్ వరకు యా
ఒకవేళ అర్థమవుతుంది ఎవరైనా చెప్తే ఐ విల్ మూవ్ ఫార్వర్డ్. ఎనీబడి? సార్ అర్థమవుతుంది సార్. యా. అయితే యా, ఓకే సందీప్, థ్యాంక్ యూ. ప్రాఫెసీ, బేసిక్ ప్రిన్సిపల్స్ ఫర్ అండర్స్టాండింగ్ ద ప్రాఫెసీ. ఓకే, ఈ రోజులకి చాలా చాలా అవసరమైంది. ప్రాఫెసీలు, ప్రవచనాలు చెప్పేవాళ్ళు చాలా మంది బయలుదేరారు. కొంతమంది ప్రాఫిట్లను పేరు పెట్టుకొని ఏదేదో చేస్తా ఉన్నారు, ప్రజల్ని మోసం చేస్తున్నారు కూడా కొంతమంది. సో అసలు ఏం జరుగుతా ఉంది బైబిల్ ప్రకారం, ఎట్లా దీన్ని అర్థం చేసుకోవాలి, వి విల్ సీ. మనం అర్థం చేసుకోవడం ప్రయత్నం చేద్దాం. అయితే ప్రవచన గ్రహింపు కొరకు ప్రాథమిక వివరణ సూత్రాలు ఏంటి అని అంటే, నెంబర్ 1, ప్రధానంగా 2 వివరణ పద్ధతులు సంఘ చరిత్ర కాలమంతా కనబడతాయి. 2 రకాలుగా దీన్ని అర్థం చేసుకున్నారనమాట. ఓకే, నెంబర్ 1 ఏంటంటే ఆధ్యాత్మిక లేదా అన్యార్థ వివరణ, అంటే స్పిరిచువల్ లేకపోతే అలగారికల్, ఓకే, అలంకారికంగా అర్థం చేసుకున్నారు దీన్ని. ఓకే, అలంకారికంగా ఆధ్యాత్మికత గురించి అంటే స్పిరిచువల్ ప్రాఫెసీ గురించి కొంతమంది అర్థం చేసుకున్నారు. ఖచ్చితంగా దీని గురించి మనం తెలుసుకోవాలి. ఎలాగా, హౌ అని అంటే ఫిలో ఫిలో ఓకే, ఫిలో అంటారు దీన్ని, ఫిలో. దీని గురించి విల్సి, రైట్, బాగా అర్థం చేసుకోవాలి. ఇది ఒక్క పాయింట్, చిన్న పాయింట్ కాన్సెప్ట్ మిస్ అయిపోయినా ఎస్కటాలజీలో ఈ బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ ప్రాఫెసీ నాకు అర్థం కాదు, రైట్. యా, ఫిలో అనే ఈ బైబిల్ పండితుడు, ఫిలో బైబిల్ పండితుడు, ఆయన ఒక స్కాలర్, చర్చ్ ఫాదర్. ఈయన క్రీస్తు పూర్వం 10 నుంచి క్రీస్తు పూర్వం 50, అంటే సారీ క్రీస్తు శకం 50 సంవత్సరం వరకు ఆయన ఉన్నారు. అయితే అలెగ్జాండ్రియాలో ఫిలో జూడియస్ అని పిలువబడే ఒక యూదుడు. ఈయన ఎవరంటే యూదుడు అనమాట, ఆయన ఫిలో. ఈయన అసలు గ్రీకుల సంస్కృతి ఆలోచన విధానానికి ప్రభావితుడు అయ్యాడు. ఫస్ట్ పాయింట్, ఈయన యూదుడు, ఫిలో అనే వ్యక్తి. అయితే గ్రీక్ యొక్క, అంటే గ్రీక్ సామ్రాజ్యం ఉంది కదా, గ్రీక్ యొక్క సంస్కృతి ఏమైతే ఉందో, ట్రెడిషన్స్, కల్చర్ ఏమైతే ఉందో, దానికి చాలా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయాడు ఈ వ్యక్తి. ఇన్ఫ్లుయెన్స్ అయిపోయిన తర్వాత గ్రీకు తాత్వికుడైన ప్లేటో ఉన్నాడు కదా, గ్రీకు తాత్వికుడు, ఓకే, స్కాలర్ ప్లేటో అనుచరుడుగా ఉండేవాడు ఈయన. యూదుడు గ్రీకు తాత్వికుడైన ప్లేటో అనుచరుడు, అంటే ఫాలోయర్ గా, శిష్యుడుగా ఉన్నాడు ఈయన. అతడు మిస్టిక్, అంటే మేక్షకామి కూడా. అంటే మిస్టిక్ అని అంటే ఏంటి, మిస్టిక్ అని అంటే మ్యాజిక్స్ గురించి నమ్మేవాళ్ళు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి. అతడు అన్యార్థ వివరణ, అలంకారిక వివరణను అనుసరించేవాడు అనమాట, అలంకారికంగా అర్థం చేసుకున్నాడు అనమాట. ఎవరు, ఫిలో అనే వ్యక్తి. కొన్ని క్రైస్తవ గుంపులు, అంటే కొన్ని గ్రూప్స్, క్రిస్టియన్ గ్రూప్స్, యూదుల కర్మకాండ ఆచార వాదానికి వ్యతిరేకంగా ఈయన వ్రాసిన గ్రంథాలను వాడినందున ఆనాటి యూదా మత బోధకులు ఆయన గ్రంథాలను త్రోసిపుచ్చారు. ఇంకొకసారి బాగా అర్థం చేసుకోవాలి. కొన్ని క్రిస్టియన్ గ్రూప్స్ యూదుల యొక్క కర్మకాండ ఆచారవాదులకు వ్యతిరేకంగా ఫిలో రాసిన గ్రంథాలు కొన్ని ఉన్నాయి. ఆ గ్రంథాలను తీసుకొని ఏం చేశారు అని అంటే, క్రిస్టియన్ ని ఎలా సమాధి చేయాలా, ఇట్లాంటివన్నీ వాళ్ళు వాడినందున యూదులు ఏం చేశారంటే, ఫిలో యూదుడు కదా, యూదుడు ఈ ఫిలో రాసిన గ్రంథాలు ఏమైతే ఉన్నాయో ఇది తప్పు, ఇది ఎవరు పాటించద్దండి అని త్రోసిపుచ్చారు. ఆయన తన యూద మూలాలకు నమ్మకంగా ఉన్నా కూడా ఆలోచన విధానం అంతా ఎవరిది అంటే గ్రీకులది. ఎందుకు, ప్లేటో యొక్క ఫాలోవర్ గా, ప్లేటో యొక్క శిష్యుడుగా ఈయన ఉన్నాడు కదా, పుట్టింది యూదుడుగా, కానీ ఈయన పెరిగింది, ఈయన ఆలోచన విధానం ఎట్లా అని అంటే మొత్తం గ్రీకుల్లాగే ఆలోచన చేస్తాడు. ఓకే, కొంతమంది చాలా ఎవాంజలికల్స్, ఓకే, చాలా మంది సువార్థికులు ఎవరైతే ఉన్నారో ఫిలో అనే ఈ వ్యక్తిని చాలా మంది ఒప్పుకోరు అనమాట. ఓకే, ఒప్పుకోరు. ఒకవేళ ఒప్పుకోరు అని చెప్తున్నా కూడా
మరోవైపు మీరు ఆలోచన చేస్తే ప్రవచన వివరణ పద్ధతి వచ్చేసరికి ఆయనను ఇంకనూ అనుసరిస్తానే ఉన్నారు. అలంకారికంగానే ఇది ఉంది. అంటే ఇది దీనికై ఉండొచ్చు, అలంకారికంగా వాడబడిందని ఫిలో ఐడియాలజీని వాడుతా ఉన్నారు చాలా మంది. ఇది ఫిలో గురించి. ఓకే. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి. ఫిలో ఎవరు? ఫిలో ఎవరు? ఎనీబడీ ఎవరైనా చెప్పొచ్చు? ఫిలో ఎవరు? ఫిలో ఎవరు? ఫిలో ఉన్నారా? వింటున్నారా? ఫిలో అనే ఈ బైబిల్ పండితుడు యూదుడు. ఇతడు ఎవరి చేత ప్రేరేపింపబడ్డాడు? ఉన్నారా క్లాస్ లో? కిషోర్, మనోజ్, పావని, సందీప్. ప్లేటో అన్న ప్లేటో. ప్లేటో ఎవరు? ప్లేటో ఎవరు? నాకు ప్లేటో అనే ప్లేటో పేరు కూడా అవసరం లేదు. గ్రీక్. ప్లేటో సోక్రటిస్ శిష్యుడు. ఆ గ్రీక్ యొక్క కల్చర్ ని ఈయన Yes, yes. అనుసరించేవాడు అనమాట ఫిలో. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఓకే. అన్న ఈ నెక్స్ట్ సోక్రటీస్ అన్న, హలో యా అన్న, ఈ సోక్రటీస్ కింద ముందు ఫస్ట్ ఎవరన్నా? ఏంటి? అది తర్వాత చెప్తాను, నేను చెప్తాను. ఐ విల్ టెల్ యూ. సోక్రటీస్ తర్వాత మనం ప్లేటో. ఆలోచన చేస్తున్నాం. యా 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 ప్లీజ్ మ్యూట్ యువర్ ఫోన్, సందీప్. ఎస్, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ ఎవరు అని అంటే ఆరిజిన్. ఈ పేర్లు గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా బైబిల్ క్లాస్ లో ఎవరైతే జాయిన్ అవుతున్నారో, బైబిల్ గురించి నేర్చుకోవాలి, వేదాంతం గురించి నేర్చుకోవాలి అని ఎవరైతే అర్థం చేసుకుంటున్నారో, ఖచ్చితంగా ఈ ఈ స్కాలర్స్ నేమ్స్ ఖచ్చితంగా మనకు తెలియాలి. నెంబర్ 1 ఇస్ ఫిలో. సో నెంబర్ 2 ఈజ్ ఆరిజిన్. ఈయన క్రీస్తు